హలో అందరికీ. దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. నేనిప్పుడు వచ్చేసి తమిళనాడులో వెలంకని అనే ప్లేస్‌లో ఉన్నాను. ఇక్కడ మదర్ మేరీ చర్చ్ చాలా ఫేమస్. సో, అది విజిట్ జేయడానికి వచ్చాము. ట్రిప్‌లో మెయిన్ డెస్టినేషన్ పుదుచ్చేరి అండ్ వీడియోలో కూడా మెయిన్ హైలైట్ పుదుచ్చేరి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళే వరకు 3-4 అవర్స్ అవుతుంది. అయితే మేము స్టే చేస్తున్న హోటల్‌కొచ్చేసినాం. మేమెప్పుడు వెలంకనికొచ్చినా హోటల్ క్లింగ్టన్‌లో స్టే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము చెక్‌ఔట్ చేస్తున్నాం. మాకు హోటల్ వాళ్ళు ఒక కార్ అరేంజ్ చేశారు. ఇప్పుడు మేము పుదుచ్చేరికి స్టార్ట్ అయిపోయినాం. టైం ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. ఒక 3-4 అవర్స్‌లో రీచ్ అయిపోతాము. మేము ఆల్రెడీ పుదుచ్చేరిలో హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నాము. హోటల్ నేమ్ వచ్చేసి కోస్టల్ గ్రాండ్ రిసార్ట్. ఇంకా మేము ప్లేస్ రీచ్ అయిపోయాము అండ్ నైట్ 10 వస్తుందని డిన్నర్ కోసం ఆగాం. 2 రకాల స్టార్టర్స్ ఇంకా ఒక మటన్ బిర్యానీ చెప్పుకున్నాము. ఇక్కడ బిర్యానీలో టమాటా ఏస్తారు. బట్ ఇది గూడా చాలా బావుండే. అండ్ డిన్నర్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి హోటల్ రూమ్ జస్ట్ ఒక 2-3 మినిట్స్ అంతే. ఇప్పుడు పాండిచ్చేరిలో మా స్టే చేసే రిసార్ట్‌కొచ్చేసినాం. ఇంకా ప్రస్తుతానికైతే చెకింగ్ చేసుకొని లోపలికెళ్ళిపోయాము. మార్నింగ్ లేచి వాక్‌కి రాంగానే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపించింది. ఇంకా ముందు సిట్టింగ్ ఏరియా ఉండే. మేము గూగుల్ రివ్యూ చూసి రూమ్ బుక్ చేసుకున్నాం గానీ అస్సలు బాలేదు. రూమ్ చాలా చిన్నగా ఉంది. ఇంకా సర్విస్ మంచిగా లేదు. ఇక్కడ ఈ రూమ్స్ తప్ప అసలేం లేదు. ఇక్కడ మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ ఉండే అంతే. ఈ మొత్తం రిసార్ట్‌లో ఏదైనా ప్లేస్ బాగుందంటే అది బీచ్ ఒక్కటే. ఇది వచ్చేసి రిసార్ట్ బ్యాక్ సైడ్ ఉంది. కొంచెం సేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి, ఇంకా అలానే రెడీ అయ్యి పాండిచ్చేరి చూడడానికి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు ఔరోవిల్‌కి వచ్చేసాము. ఇది ఔరోవిల్ ఫారెస్ట్ అంట. ఇది వచ్చేసి ఔరోవిల్ మ్యూజియం. ఇది బ్రిటిషర్స్ కట్టించారంట. ఔరోవిల్‌కి ఎవరైనా కామ్ అట్మాస్ఫియర్ కోసం మెడిటేషన్ చేయడానికి వస్తారు. ఇక్కడున్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గానీ, ఫోటోస్ గానివ్వండి, అక్కడున్న ప్రతి ఒక్క ఐటెమ్ గానీ, ఆహ్, ఈ మాన్యుమెంట్‌లో పెట్టిన ఐటెమ్స్ ప్రతి ఒక్కటి బ్రిటిషర్స్ టైమ్‌లో సంబంధించింది. అండ్ ఆ లోపల రూమ్‌లో కూడా లిటరేచర్ పోయెమ్స్ అన్నీ ప్లే అవుతూ ఉన్నాయి. ఇక్కడేమో విజిటర్స్‌కి బుకింగ్స్ తీసుకుంటున్నారు. లోపల బర్డ్ పార్క్ వెళ్ళడానికి, లేదా సైక్లింగ్ టూర్ వెళ్ళడానికి, లేదంటే ఎవరైనా ఇది తిరగడానికి గైడ్ గావాలన్నా వాళ్ళందరికీ ఇక్కడ బుకింగ్స్ తీసుకుంటున్నారు. సైక్లింగ్ టూర్ వచ్చేసి మొత్తం ఔరోవిల్ ఫారెస్ట్ తిరగడానికి ఇది 4.5 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ పడుతుందంట. ఇప్పుడు రాక్ బీచ్ ఏరియాలో బోటింగ్ చేయడానికి వచ్చేసినాం. ఇంకా వెళ్ళగానే వాళ్ళు మాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి లైఫ్ జాకెట్ ఇచ్చేశారు. అండ్ మాకంటే ముందు కొన్ని బోట్స్ రావాల్సినవి ఉండే కాబట్టి కాసేపు వెయిట్ చేయాల్సొచ్చింది. బోట్ ఎక్కి కొంచెం ముందుకెళ్ళగానే ఇంకా ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇదొచ్చేసి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే సీరియస్‌లీ ఈ వాటర్ గానివ్వండి, ఈ ఫారెస్ట్ గానివ్వండి చాలా పీస్‌ఫుల్‌గా, చాలా కామ్‌గా ఉండే. కొంచెం ముందుకొచ్చి బోట్స్ అన్నీ ఒక ఏరియాలో ఆపేశారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంట. అక్కడ బ్రోకెన్ ఫోర్ట్ ఉందంట. అక్కడొచ్చేసి మన 'పిఎస్-1' అండ్ 'పిఎస్-2' మూవీ షూటింగ్ చేశారంట. బ్రోకెన్ ఫోర్ట్ అంటే ఏంటో అనుకున్నా గానీ ఇదేనంట. ఇక్కడే అందరూ ఫోటోస్ దిగుతున్నారు. అంత స్పెషల్‌గా అయితే ఏం లేదు. ఇక్కడ ఈ ఫోర్ట్ తప్ప అసలేం లేదు. అలానే కాసేపు ఉండి ఆ బోట్ స్టార్ట్ అయ్యేంత వరకు అండ్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాం. ఇదేమో సీ వాటర్ అండ్ బ్యాక్ వాటర్ కనెక్టింగ్ ప్లేస్ అంట.
ఇంకా లంచ్‌కైతే మళ్ళీ నేను నైట్ డిన్నర్ చేసిన ప్లేస్‌కే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ చాలా బాగుండే. ఇక్కడ ప్లాటర్ ఇంకా బిర్యానీ తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు స్పీడ్ బోట్‌లో వెళ్ళడానికి అండ్ బీచ్ చూడడానికి శాండ్ డ్యూన్స్ బీచ్‌కొచ్చేసినాం. టికెట్స్ పర్చేస్ చేసుకోగానే చేతికి బ్యాండేశారు. అండ్ అలానే లోపలికెళ్ళిపోయాం. ఒక దిక్కంతా బోటింగ్, స్పీడ్ బోట్స్ ఇవన్నీ ఉంటే, ఇంకొక సైడ్ మొత్తం బీచ్ ఉందంట. సో, ఫస్ట్ అయితే స్పీడ్ బోట్‌లో వెళ్ళడానికి ఇటు సైడ్ వచ్చేసినాం. ఇక్కడ నుంచి సన్‌సెట్ వ్యూ ఎంత బ్యూటిఫుల్‌గా ఉండే అంటే చుట్టూ ఆ కోకోనట్ ట్రీస్ అండ్ ఈ వాటర్స్ అక్కడ సన్‌సెట్ ఈ వ్యూ చాలా బాగుండే. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బీచ్‌కొచ్చాము. అసలు ఈ ప్లేస్ అయితే ఇండియాలో ఉన్నట్టే లేదు. ఆ బోటింగ్ గానివ్వండి, ఈ బీచ్ గానివ్వండి, ఏదో ఫారిన్ కంట్రీకొచ్చి అక్కడ బీచ్ చూస్తున్నట్టే అనిపించింది. ఇంకా అలానే నైట్ అయిపోయింది. ఫ్రెంచ్ కాలనీ చూడ్డానికొచ్చేసాం. నేను ఈ ట్రిప్‌లో వెయిట్ జేసింది ఈ ప్లేస్ కోసమే. ఫ్రెంచ్ కాలనీకొచ్చి అక్కడ బిల్డింగ్స్ అన్నీ చూసి, అలానే ఇక్కడ బేకర్ స్ట్రీట్‌కొచ్చేసినాం. ఇక్కడ బేకర్ స్ట్రీట్ చాలా ఓల్డ్ ఇంకా చాలా ఫేమస్ బేకరీ అంట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే హైదరాబాద్‌కి రిటర్న్ ఫ్లైట్ ఉండే. ఇంకా పుదుచ్చేరి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్‌కి స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ వెయిటింగ్ తర్వాత మా ఫ్లైట్ వచ్చేసింది. ఇంకెళ్ళి బోర్డింగ్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. నాకైతే అప్పుడే ట్రిప్ అయిపోయిన బాధుండే. అండ్ అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ హైదరాబాద్ తిరిగెళ్తున్నామన్న హ్యాపీనెస్ కూడా వచ్చింది. అలానే ఇంక స్టార్ట్ అయిపోయాం. ఎలాగో ఇక్కడి నుంచి అక్కడ ఒక 2 ½ అవర్స్ జర్నీ కాబట్టి, ఆ గ్యాప్‌లో పడుకున్నాను కాసేపు. జస్ట్ ఒక 3, 4 డేస్ హాలిడే ట్రిప్ కోసమే ఇంత మిస్ అయిపోయాం హైదరాబాద్‌ని. హైదరాబాద్ ల్యాండ్ అవ్వంగానే ఫస్ట్ థింగ్ మేమక్కడ మన హైదరాబాదీ బిర్యానీ తిందామని డిసైడ్ అయిపోయాం. ఈ ట్రిప్‌లో మీకు నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంటే డెఫినెట్‌లీ కామెంట్‌లో చెప్పండి. హైదరాబాద్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఫైనల్‌గా హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోయాం. ఇక్కడైతే అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్ ఉంది. అక్కడ పాండిచ్చేరిలో ఎంత వేడి ఉండే అంటే సీరియస్‌లీ ఒక 2 సెకండ్స్ అలా బయట నించుంటేనే చెమటలు గారిపోయింది. ఇక్కడేమో ఫుల్ వర్షం పడుతుంది, క్లౌడీ ఉంది. ఇక్కడైతే మొత్తం రెయినీ సీజన్ వైబ్స్ వచ్చింది. ఫైనల్లీ మన హైదరాబాదీ బిర్యానీ తినడానికెళ్తున్నాను. అప్పటి వరకు నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి.